అందరికీ నమస్తే అండి. నిన్న జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల నుంచి శాసనసభ స్పీకర్లు సదస్సు జరిగింది. ఈ సదస్సుకి అయ్యన్న పాత్రుడు గారు కూడా వెళ్ళారు. అన్ని రాష్ట్రాల నుంచి స్పీకర్లు వచ్చారు. సో మన రాష్ట్రం నుంచి స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు ఇద్దరు వెళ్ళారు. దీనిలో సాధారణంగా స్పీకర్లు కలిశారు అంటే శాసనసభ వ్యవహారాలు, ఎమ్మెల్యేల వ్యవహారాలు, శాసనసభ నిర్వహణ తీరు, సో ఏమైనా చట్టాలు ఏమైనా మార్చాలా, సభ్యులను ఎలా కంట్రోల్ చేయాలి, సో ఎటువంటి చట్టాలు ఉంటే బాగుంటుంది, ఎలా డిస్కషన్ ఎలా ఉంటే బాగుంటుంది, ఇదంతా కూడా మాట్లాడతారు. నిన్న ఈ సదస్సులో అయ్యన్న పాత్రుడు గారు, మన స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఒక వ్యాలిడ్ పాయింట్ తీసుకొచ్చారు. అది మన రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశమే. ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే వాళ్ళకి శాలరీ ఇవ్వకూడదు. ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే వాళ్ళను ప్రజలు రీకాల్ చేసే అవకాశం ఇవ్వాలి. అవసరమైతే దీని మీద రాజ్యాంగ సవరణ చేసి చట్టం చేయాలి అని అయ్యన్న పాత్రుడు గారు కేంద్రం స్థాయిలో ఒక ప్రతిపాదన పెట్టారు. అదంత ఆషామాషి వ్యవహారం కాదు. ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే ఆల్రెడీ అనర్హత వేటు వేయాలని అసెంబ్లీలో రాజ్యాంగంలో ఉంది కదా. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లో 184, 188 అధికారంలో ఆర్టికల్లో 60 రోజుల పాటు ఎమ్మెల్యేలు ఎవరైనా అసెంబ్లీకి హాజరు కాకపోతే వాళ్ళ మీద అనర్హత వేటు వేయొచ్చు అని చాలా క్లియర్గా ఉంది. అది అలా ఉంది కాబట్టే అయ్యన్న పాత్రుడు గారు, రఘురామకృష్ణరాజు గారు ఇప్పటికి ఒక 10 సార్లు చెప్పుంటారు, వైసీపీ ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేస్తాము, 60 రోజుల పాటు హాజరు కాకపోతే అనర్హత వేటు వేసేయచ్చు, మాకు లీగల్గా రైట్ ఉంది, సో వాళ్ళు వస్తే మంచిది అని చాలాసార్లు చెప్పారు. సో ఆల్రెడీ ఇది ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళు అసెంబ్లీకి రాకపోతే ప్రజలే వాళ్ళని రీకాల్ చేయాలి, దానికి చట్ట సవరణ చేయాలి, రాజ్యాంగ సవరణ చేయాలన్నా బహుశా జరగకపోవచ్చు. ఆల్రెడీ ఉన్నదే అనర్హత వేటు వేయాలన్నారు, కానీ ప్రజలే వాళ్ళని రీకాల్ చేసేది అనేది కొత్త పాయింట్ అనమాట. అది యాడ్ చేశారు. అలాగే నో వర్క్, నో అటెండెన్స్, నో పే. సో ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేలు ఏంటి, ఒక్కసారి కూడా అసెంబ్లీకి వెళ్ళాల, కానీ బయట రిజిస్టర్లో సంతకాలు చేసేస్తున్నారు, శాలరీ తీసేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏంటి ఇప్పుడు కేవలం పులివెందుల ఎమ్మెల్యే, ప్రతిపక్ష పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాలేదు, ప్రజలు ఇవ్వలేదు. కానీ ఆయన ప్రతిపక్ష హోదా కోసం లీగల్గా ఫైట్ చేస్తున్నారు. స్పీకర్ గారికి కూడా లేఖ రాశారు, నాకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తే నేను అసెంబ్లీకి వస్తాను అని. ఇవ్వడానికి కుదరదయ్యా, 10% ఉండాలి అని చెప్పి స్పీకర్ గారు ఇవ్వలేదు. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారేమో అది ఒక అవమానంగా భావిస్తున్నారు. ప్రతిపక్ష నేత హోదా ఇస్తే ఆ అలవెన్సెస్ ఉంటాయి, ఆ గౌరవం ఉంటుంది, ఒక మినిస్టర్ క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది, ప్రోటోకాల్ ఉంటుంది, ఎస్కాట్ ఉంటుంది, ముందు ద్వారం నుంచి వెళ్ళొచ్చు, సో సీఎంతో ఈక్వల్గా అన్నీ ఉంటాయన్నమాట అసెంబ్లీలో. సో అది ఈయనకి ఇవ్వడానికి ఇష్టం లేక ఇవ్వమని చెప్పారు. సో అది ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను, అప్పటి వరకు రానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. కానీ ఆయన జీతం తీసుకుంటున్నారు ఎమ్మెల్యేగా. అలాగే వైసీపీ ఎమ్మెల్యేలు కూడా జీతం తీసుకుంటున్నారు. అందుకే అయ్యన్న పాత్రుడు గారు ఏం చెప్తున్నారంటే వాళ్ళు అసెంబ్లీకి రావట్లేదు, కానీ జీతం తీసేసుకుంటున్నారు, కాబట్టి వాళ్ళకి ప్రజలు రీకాల్ చేయాలి అండ్ వాళ్ళకి శాలరీ కూడా ఇవ్వకూడదు. అవసరమైతే దీని ప్రకారం ఇప్పుడు అసెంబ్లీలో ఎమ్మెల్యేల అటెండెన్స్ లిమిట్ అంటూ ఏమీ లేదు. ఇదిగో ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీసో లేదా సెంట్రల్ ఎంప్లాయీసో ఉన్నారు, నెల వచ్చేసరికి వాళ్ళకి సంవత్సరానికి వాళ్ళకి క్యాజువల్ లీవ్స్ అని, ఎర్నింగ్ లీవ్స్ అని, సిక్ లీవ్స్ అని రకరకాల లీవ్స్ ఉంటాయి. సంవత్సరం మొత్తం మీద 60 నుంచి 72 ఉంటాయి కదా. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేలకు అలా లీవ్స్ అంటూ ఏమీ లేవు. సిక్ లీవ్స్, క్యాజువల్ లీవ్స్, ఎస్ఎల్స్ ఏమీ లేవు. వాళ్ళు ఇన్ని రోజులు రావాలి అని నిబంధనలు కూడా ఏమీ లేవు. కాకపోతే వరుసగా 60 రోజులు వెళ్ళకపోతే అనర్హత వేటు వేయొచ్చు, అది వేరే విషయం. ఇదిగో ఒక 3 నెలల్లో అసెంబ్లీ ఒక 15 రోజులు పనిచేస్తే ఆ 15 రోజుల్లో ఖచ్చితంగా వీళ్ళు 10 రోజులు హాజరవ్వాలి లేదా 5 రోజులు హాజరవ్వాలి అనే నిబంధన అయితే లేదు. వీళ్ళు ఇన్ని రోజులు వస్తేనే వీళ్ళకి శాలరీ ఇవ్వాలి, లేకపోతే జీతం కట్ చేయాలి అనే నిబంధన కూడా లేదు. కాబట్టి వాళ్ళు ఫుల్ శాలరీ తీసుకుంటున్నారు. ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారు చెప్పింది అదే, వాళ్ళకి జీతం కట్ చేయాలి, వాళ్ళని ప్రజలు రీకాల్ చేయాలి, దానికి సంబంధించి మీరు చట్ట సవరణ చేయండి. మా రాష్ట్రంలో గెలిచిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావట్లేదు, వాళ్ళ పదవి మిస్యూజ్ అవుతుంది, వాళ్ళ స్థానంలో వేరే వాళ్ళు గెలిస్తే అసెంబ్లీకి వచ్చి ఆ నియోజకవర్గ ప్రజల వాయిస్ వినిపిస్తారు కదా అనే అంశాన్ని లేవనెత్తారనమాట. సో ఇది వ్యాలిడ్ పాయింటా కాదా అనేది మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.